ఈ దరిద్ర మొహాలు ఇంకా రాలేదేంటి? త్వరగా వస్తే ఆ అనసూయ శ్వేత శరీరాలు మారిపోయిన సంగతి చెప్పేస్తే ఇద్దరిని ఓ ఆట ఆడించచ్చు. ఏమేమి వారి ఆత్మలు మారినన్న విషయం ఈమె కనుగొన్నదా? ఆ విషయం మరొకరికి చెప్పుటకు సిద్ధపడినదా? మేముండగా ఎలా చెప్పనిస్తాం? నువ్వా? నువ్వెవరువే తల్లి? అచ్చు నాలాగే ఉన్నావు. నేను నీ ఆత్మని. నిన్ను చంపుటకే వచ్చి తిని. చంపడానికా? ఆత్మను చచ్చేకవుతారే. ఆత్మను చంపడం ఏంటి? దరిద్రపు దానా? నన్నే తిట్టేదవా? నా చేతిలో చచ్చితివి పో. ఇప్పుడు నీ వద్దకు వచ్చేవారి సంగతి చెప్తానే. తొందర అబ్బా ఆగక్క, నగలు పీకి బయట పారే. ఏంటి గంగమ్మ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? ఒక ముఖ్యమైన విషయం చెప్పవలే. ఏంటో అది? నీ మొహం కోతివలే, దాని మొహం కొండముచ్చువలే ఉన్నది. ఏయ్ ఒస్సే ముసల్దానా, నన్ను నన్ను కోతంటావే? ఇది చెప్పడానికి నా ఫోన్ చేసి రా అన్నావు? అవును. హుసేయ్, చీర కట్టుకున్న చింపాంజీలాగాను నన్ను కోతంటావే? నువ్వైపోయావే. కదా. నీతో స్నేహం చేయడమే తప్పే. ఇంకోసారి ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు అసలు కదా గంగమ్మ వద్ద ఉండు. ఇదేంటిలా వచ్చింది? కొంప తీసి కొడుతుందేమో. పారిపోదామా? అబ్బా ఛీ, ఆ ముసల్దానికి భయపడేదేంటక్క? ఆగండి, మీకో విషయం చెప్పాలి. ఏంటి? ఏంటి? నేను కోతిలాగా, ఇది కొండముచ్చిలాగా ఉంది, అంతే కదా? అనకపోయినా మీ ఇద్దరు అలాగే ఉంటారు గాని. ఉసేయ్, ఇంక నిన్ను క్షమించవే. నేను వేసుకునే మేకప్ మీదొట్టు, ఇది తొడుకునే నగల మీదొట్టు, అడ్డంగా నేను నరికేస్తానే. చేతుతో ఎలా కలుస్తుంది అత్తయ్య గారు? వీడి పెండ్లం కాబట్టి. ఏంటమ్మా మీ అమ్మ నా పెళ్ళామా? ఏంది నిజం చెప్పేసిందా? మేనేజ్ చేయాలి. చైతా అంటే మీ తాత. బాధపడకమ్మా, దీంతో పాటు నీకు తినిపిస్తానులే. నాకొద్దు. వద్దంటుంది కదండి, నాకు పెట్టండి. చూడు, చెల్లికి పెట్టమనుకుంటా ఎట్లా తింటుందో. అక్కకు పెట్టింది చాలు, నాకు పెట్టు. అక్క నేనా? అక్క కాదు, అక్కడ పెట్టింది చాలు, నాకు పెట్టు అంటున్నా. బాగుందయ్యా, చాలా బాగుంది.
ఆవిడ అడగడం నువ్వు తినిపించటం. ఆయన ఈ వయసులో నువ్వు తినిపించడం ఏంటి చేతు? వదినా, ప్రేమని కోరుకోవడానికి అందించడానికి వయసుతో పనే ఉంది. ఇప్పటిదాకా మా అమ్మకి బిడ్డనయ్యే అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఆ అమ్మకి తండ్రినయ్యే అదృష్టం దక్కింది. ఇంతకన్నా ఇంకేం కావాలి వదినా చెప్పు. సరిపోయిందయ్యా. ఇప్పుడు టిఫిన్ తినిపించమంటుంది, రేపు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమంటుందేమో చూడు. నిజమే అక్క, ఆమె సైజు ఎలా దొరుకుతుందంటావా? చేసేదే ఉంది. గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టినట్టు నడుకి తాడు కట్టి నట్టి ఇంట్లో వేలాడు కట్టి ఊపడమే. కరెక్ట్ అక్క. నన్నే ఎగతాళి చేస్తావే? మీరు చచ్చిండ్రు, మీరు అయిపోయిండ్రు. ఒరే బండోడా, బాలిక, ఏమి నీ కోరిక? ఈ రోజు వీళ్ళు తిండి తినకూడదురా. ఏం చేస్తావో చెయ్యి. నేను వడ్డిస్తానుండండి. వడ్డించండి అత్తయ్య గారు. అత్తయ్య గారు ప్లేట్ పట్టు. వాడా ఇంకొకటి ఇంకొకటి పెట్టండి. అత్తయ్య గారు ఇంకోటి. థ్యాంక్స్. వాడా అక్క. రాయి. అదేంటి వదినా, టిఫిన్ అలా విసిరేశారేంటి? ఆ? మీ అమ్మ రాళ్ళు పెడితే విసరక వేపుడు చేసుకుని మరీ తింటారా? నేను రాళ్ళు పెట్టడం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా ఏంటి? మీరే చూడండి ఏం పెట్టారు. రాళ్ళా? వదినా, అవి రాళ్ళేంటి? టిఫిన్ కదా. ఆ? ఏంటి బాబు, అవి ఇడ్లీలా? సరే, ఇప్పుడు నీకు తీసుకొచ్చి పెడతాను, తిను. ఇడ్లీయో రాయో తెలుస్తుంది, రాయో టిఫినో. తిను. తిన్నాగా, టిఫినేగా, ఇది రాయి ఎందుకు అవుతుంది చెప్పు వదినా. బానే ఉందిగా. ఆ, అలా తినేసాడేంటి? కొంప తీసేది రాయి కదా. మరి టిఫిన్ పెట్టమంటారా? వద్దు వద్దు. సర్లే, అయితే మీకు దోశలు తెస్తానుండండి. సరే, తీసుకురండి. అత్తయ్య గారు నాకు మసాలా దోశ. ఓకే ఓకే. తినవే. దోశ Thanks, దోశ అత్తయ్య గారు. దోశ. నువ్వు లేవే గీత. అయ్యయ్యో, దోశ చూస్తేనే డోర్ ఊరిపోతుంది. థ్యాంక్స్ అత్తయ్య గారు. అబ్బా, బాగుంది. దోశ అదిరిపోయింది. వీళ్ళిద్దరికి గ్యారంటీగా పెచ్చబట్టింది. బాలిక, నీవు అనసూయ శరీరములు మారుటకు సమయం ఆసన్నమైనది.